నమస్తే. మన కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు కొత్తగా చెప్పినటువంటి అంటే ప్రతి మంగళవారం శుక్రవారం ఏదైతే చెప్పారో ప్రజావాణి దగ్గరికి ప్రజల కోసం ఇది నియమించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో చెప్పి అప్లికేషన్లు ఇవ్వండి, దాని ప్రకారం మేము కూడా మేము తగిన సహాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దాదాపు కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 2 నెలల పైనే అవుతుంది. సో ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ప్రజలు తండోపతండాలుగా వేల కొద్ది మంది కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలను చెప్తూ ఉన్నారు. సో మరి ఈరోజు కూడా అదేవిధంగా ప్రజలు రావడం జరిగింది. మరి వాళ్ళ సమస్యలు ఏంటి అంటే వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ అట్లా 2-3 సార్లు వస్తున్నారు. శుక్రవారం మంగళవారం అంటూ కూడా ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇట్లా 2-3 సార్లు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరట్లేదా, మరి ఇది రేవంత్ రెడ్డి వరకు చేరుతుందా, రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా అని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా ఉంది. ఒకసారి మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు కె నిరంజన్, ఎక్స్ ఆర్మీ. మేము కలవకుర్తిలో 89లో స్కీమ్ కట్టినాం, 77 మందిని కట్టినాం. నేను ఆర్మీలో జాబ్ చేసుకుంటూ డబ్బు కట్టినా. మాకు ఇవ్వకుండా వేరే అమ్ముకున్నాడు. ఒక ఆయన ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టర్, ఒక ఆయన జెడ్పీహెచ్ఎస్ కల్వకుర్తి బాయ్స్ స్కూల్ హెడ్ మాస్టరు, వాళ్ళ తమ్ముడు ఆప్కర్ సిఐ. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది పోలీస్ స్టేషన్లో. కోర్టు రిఫర్ కేసు చేసినాం. వాళ్ళు ఏం చేశారు, ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్షీట్ చేయకుండా ఆపారు పోలీస్ స్టేషన్లో. ఆపి ఇది సివిల్ మ్యాటర్ అని ఒక 3 ఏళ్ళ తర్వాత ఇంటికి తలుపు కక్కిచ్చిపోయారు. 27/8/2012లో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం. కలెక్టర్ వాళ్ళు లోక్ అదాలత్కు 29/2008/2012లో లోక్ అదాలత్కు పంపారు. అక్కడి నుంచి కల్వకుర్తి కోర్టులో 2013లో కేసు ఫైల్ అయ్యింది. కేసు ఫైల్ చేసి 2013లో కేసు ఫైల్ చేసి దాంట్లో వకీలు జడ్జి కుమ్మక్కయ్యి 8వ నెల నుంచి రాసేది పోయి 10వ నెల నుంచి స్టేట్మెంట్ రాశారు. ఒక జిల్లా జడ్జి రాసింది దాని తప్పుడు వాళ్ళు అది చేసి 2023లో కేసు డిస్మిస్ చేసింది. అన్ని ఆధారాలు పెట్టుకొని కూడా మాకు డిస్మిస్ చేసి కాయిదాలు ఇవ్వకుండా ఒక 60 రోజులకు డిగ్రీ ఇచ్చింది. అది కరెంటు పోలు ఎక్కనికపోతే ఒక కల్వకుర్తి జడ్జి గారు డిగ్రీ ఇచ్చింది. పైసలు కట్టిన రిసిప్ట్ ఇవ్వమంటే మేము ఇవ్వం, తర్వాత ఇస్తాం అని అది కూడా తర్వాత ఒక 70 రోజులకు అదొకటి ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ కాగితాలు ఉన్నాయి, మేము సిఐ చేసినాం కల్వకుర్తి కోర్టులో. ఇంతవరకు మా కాగితాలు అందడం లేదు. నార్కర్నూలు కోర్టుకు పోతే వాళ్ళ వకీల్ వెంకటేశ్వరరావు వకీల్ కేసు ఫైల్ చేయకుండా ఆ వకీల్ను కూడా కుమ్మక్కై నాకు పైసలు ఇవ్వకుండా చేస్తుండు, కాగితాలు ఇస్తుండు కానీ పైసలు ఇస్తలేదు. మాకు న్యాయం చేయమని ప్రజావానికి కంప్లైంట్ చేయడానికి వచ్చినాం. ఎన్నిసార్లు వచ్చారు ప్రజావానికి? ఇది మొదటిసారా? ఇప్పుడే ఫస్ట్ సార్. ఏమన్నారు లోపల, ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఏమైనా అప్లికేషన్ ఇచ్చారా? వాళ్ళు మీకు మళ్ళీ అంటే మీకు నమ్మకం కలిగేలా వాళ్ళు మీకు ఏమైనా ఇవ్వడం జరిగిందా ఏంటి? మేడం మీకు మెసేజ్ వస్తుంది ఫోన్లో, మీకు మేము నార్కర్నూలు కోర్టు కలెక్టర్కి పంపుతున్నాం. వచ్చిన తర్వాత మీరు అక్కడ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారో అక్కడ తర్వాత మీరు పోండి అని చెప్పింది. అవును మేడం. ఆర్మీ, ఎక్స్ ఆర్మీ. ఇదా మేడం 85లో బర్త్ అయినా 94లో బోర్డు వచ్చింది. బోర్డు అంటే మెడికల్ బోర్డు క్వాలిఫ్యాక్చర్ అయ్యి నేను 9 ఏళ్ళు చేసినాం. మా ప్లాట్ మాకు కావాలి, డబ్బు అన్న కావాలి, ప్లాట్ అన్న కావాలి. మాకు న్యాయం కోరుకుంటున్నాం. మాకు డిస్ట్రిక్ట్ కోర్టులో వకీల్ని పెట్టేయాలి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్ముకున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు మా కల్వకుర్తి దగ్గర కొండారెడ్డిపల్లి మాకు న్యాయం చేస్తారని మేము ప్రజావానికి వచ్చినాం మేడం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం న్యాయం లేదు మేడం. ఏడిపోయినా మాకు న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్కి పోయినా న్యాయం జరగలేదు. ఒక ఉద్యోగస్తులు ఉండి వాళ్ళ మీద పోలీసు వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు. మాకు న్యాయం జరుగుతుంది ఇక్కడ వచ్చిన ప్రజావానికి. హలో అండి, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను శివంపేట నుంచి డిస్టిక్
శివంపేట మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మీరు అంటే ఈరోజు మొదటిసారి రావడం ఇక్కడికి, లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చి వెళ్ళారా? ఈరోజు ఫస్ట్ సారి. ఇంతకుముందు వేరే దగ్గర వెళ్ళాము స్కాలర్షిప్ది. మేము మల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నాము. మల్లారెడ్డి కాలేజీలో 2022 బ్యాచ్. ఇప్పుడు దాకా స్కాలర్షిప్ లేదు, ఏం లేదు. మా ట్రైబల్ నుంచి వచ్చాం. ఇప్పుడు దాకా 2020 వరకు బ్యాచ్ అయిపోయింది, కానీ స్కాలర్షిప్ రావలేదు. ఆర్టీఎఫ్ రావలేదు, ఎంటీఎఫ్ రావట్లేదు. కావున మాకు కాలేజీ వాళ్ళు ఇప్పటి వరకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. స్కాలర్షిప్ వస్తలేదు, ఇస్తలేదు. డిస్ట్రిక్ట్ ఆఫీస్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా డిటిడిఓ ఆఫీస్లో అక్కడ ఏమన్నారంటే వస్తుంది, ఇంకా రాలేదు, మాస్టర్ ట్యాంక్ వెళ్ళండి హెడ్ ఆఫీస్ అన్నారు. అక్కడ వెళ్తే వాళ్ళేమో డిస్ట్రిక్ట్ ఆఫీస్ అంటారు. ఎట్లనే జరిగితే వర్క్ అవడం లేదు, అసలు స్కాలర్షిప్ రావడం లేదు. మాకేమో మేము ఇవ్వడం లేదు. కాలేజీలో మేనే కన్వీనర్ కూడా వచ్చాము, ఫీజు రావడం లేదు, మాకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఇది అప్లికేషన్ చేసుకోవాలంటే సర్టిఫికేట్ లేదు. కావున మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? ఇదే మొదటిసారి. లోపల ఏమన్నారు? లోపల అప్లికేషన్ ఇచ్చారా? మీ ప్రాబ్లం చెప్పారా? చెప్పాము, అప్లికేషన్ ఇచ్చాము. అవుతుంది అంటున్నారు. మాకు ఎలాంటి రిసిప్ట్ ఇవ్వలేదు. సాయంత్రం వరకు మెసేజ్ వస్తుంది అంటారు. అది వస్తుందా రాదా వెయిట్ చేసి ఉండాలి. అది లోపల ఎవరైనా మినిస్టర్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళని ఏమైనా కలవడం జరిగిందా? ఎవరికి కలవలేదు, ఇంకా ఎవరు లేరు అక్కడ కలవడానికి కూడా. ఎక్కడో వాళ్ళు ఉన్నారు అంతే. ప్రజలందరూ కూడా ఇష్టంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని నమ్ముతున్నారా? న్యాయం చేస్తుందని ఇక్కడ వరకు వచ్చాము. న్యాయం చేస్తుందని అనుకుని ఇక్కడ వరకు వచ్చాము. ఏం చేస్తూ వేచి ఉండాలి. సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మా ప్రాబ్లం వచ్చేసండి నాన్ లోకల్ ఇష్యూ అండి. పోలవరం అంటే బైఫర్కేషన్ జరగకముందు 2014 ముందు మేము తెలంగాణ ప్రాంతంలో చదివాం. అంటే చింతూరు గ్రామం కానీ, చింతూరు కానీ, విఆర్పురం కానీ, కుక్కునూరు ఈ గ్రామాల్లో ఆశ్రమ పాఠశాలలో చదివారు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళని ఇప్పుడు తెలంగాణ విద్యార్థుల్లాగా గుర్తించడం లేదు. అంటే మేము ఏ ఎగ్జామ్ రాసినా సరే దాంట్లో నాన్ లోకల్గా పరిగణిస్తున్నారు. దానివల్ల చాలామంది ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. ఈవెన్ సెలెక్ట్ అయినా సరే గ్రూప్ 4కి కానీ గ్రూప్ 2 కానీ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను కూడా నాన్ లోకల్గా ప్రకటించి వాళ్ళని ఉద్యోగం రాకుండా ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి. సో దీన్ని ఏంటంటే మమ్మల్ని లోకల్గా పరిగణించి మేము ఉద్యోగం తెచ్చుకునేలాగా ఉండాలి. ఇప్పుడు లోకల్ ఇష్యూ ఏంటంటే 1 నుంచి 7వ తరగతి ఎక్కడైతే చదువుతారో వాళ్ళని లోకల్గా పరిగణిస్తుంది టీఎస్పీఎస్సీ కానీ తెలంగాణ కానీ. అది జీవో నెంబర్ 124 ఆధారంగా దాన్ని లోకల్గా పరిగణిస్తున్నారు. కానీ మేము ఆల్రెడీ తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే చదువుకున్నాం. మేము అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ జిల్లాలో కూడా చదవలేదు. ఓన్లీ ముంపు ప్రాంతాల్లో మాత్రమే చదివాం. బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత పోలవరం ఇష్యూ వల్ల దాన్ని ఆంధ్రాలో కలిపారు 7 మండలాలని. ఆ 7 మండలాల్లో చదివినటువంటి మమ్మల్ని నాన్ లోకల్గా చేస్తున్నారు. దానివల్ల ఎటువంటి ఉద్యోగం కూడా రావట్లేదు మాకు. నరేష్ గారు అని ఉన్నారండి, ఈయన సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 4లో సెలెక్ట్ అయ్యారు. కానీ అతను నాన్ లోకల్లో కిందకి ఇచ్చారు, అవుట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కింద ఇచ్చారు. అది లోకల్గా ఉంటే అతనికి జాబ్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు నేను జేఎల్ ఎగ్జామ్ రాశానండి, టాప్ 13లో ఉన్నాను. నన్ను లోకల్గా ప్రకటిస్తే నాకు జాబ్ వస్తుంది. అసలు పుట్టి పెరిగింది కూడా మేము ఇక్కడే తెలంగాణలోనే పుట్టాము, తెలంగాణ పెరిగాం, తెలంగాణలోనే చదువుకున్నాం. కానీ దాన్ని నాన్ లోకల్గా ట్రీట్ చేస్తున్నారు, దాన్ని జీవో నెంబర్ 124 ఆధారంగా. కానీ దాంట్లో మా ఇంతకుముందు 2018 వరకు ఇచ్చారు, లోకల్గా ఇచ్చారు. కానీ స్టిల్ ఇంకా విద్యార్థులు ఉన్నారు, అక్కడ చదువుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి నాన్ లోకల్గా ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరిగిన ఈ నోటిఫికేషన్లు కానీ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉన్నవాళ్ళు కానీ సెలెక్ట్ అయిన ఉన్నవాళ్ళు కానీ తర్వాత వచ్చేటటువంటి ఖమ్మం డిస్టిక్లో ఉంది. మేము చదివింది ఉమ్మడి ఖమ్మం డిస్టిక్లోనే చదివాం, తెలంగాణలోనే చదివాం. కానీ ఆ రిప్రజెంటేషన్ అంటే ఆ డిస్టిక్ నేమ్స్ అనేవి రావట్లేదు. దాని ద్వారా కూడా మేము నాన్ లోకల్గా అవుతున్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడడం జరిగిందా? ఇప్పుడే మొదటిసారి వచ్చారా? లేదండి, ఇంతకుముందు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, ప్రజాభవన్కి ఇచ్చాము. అదేవిధంగా మంత్రులు కూడా కలిసాము, పొంగులేటి గారిని కలిసాము, తర్వాత తుమ్మల నాగేశ్వర గారిని కూడా కలిసాము. సార్ చూస్తామని చెప్పారు. అదేవిధంగా సీతక్క గారిని కూడా కలిసాము మేము. సో దాన్ని అటు కూడా వెళ్తుంది, కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు గవర్నమెంట్ నుంచి. సో మమ్మల్ని దయవంచి నెక్స్ట్ నోటిఫికేషన్లు ఇప్పుడు అయినటువంటి నోటిఫికేషన్లు అన్నిటి కూడా లోకల్గా చేస్తే మా జీవితాలు బాగుపడతాయి. లేదు అని అంటే ఇట్లా రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు, రేవంతన అని పిలువబడే సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఈ కొత్త గవర్నమెంట్లో. కానీ మమ్మల్ని ఈ విద్యార్థుల గురించి ఆలోచించమని చెప్తున్నాం, విద్యార్థుల గురించి ఆలోచించమని చెప్తున్నాం. మేము 2014 ముందు ఆ ముంపు మండలాలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఆ కూనవరం, విఆర్పురం కానీ, వేలేర్పాటు, జూలూరు ఈ మండలాలన్నీ కూడా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. కానీ పోలవరం ప్రాజెక్టు వల్ల వీటిని ఆంధ్రలో కలపడం వల్ల మేము అక్కడ చదివి ఉన్నాం కాబట్టి మమ్మల్ని నాన్నొకలుగా గుర్తిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మేము 2014 ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి డివిజన్లో, అది కూడా ఏజెన్సీ ప్రభంతా, అక్కడ కూడా ఎక్కువ మంది కూడా ఆదివాసీ విద్యార్థులే చదువుకున్నారు. అది కూడా అందరూ కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో కూడా ఎక్కడ చదవాలి, అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివి ఉన్నారు. అది కూడా ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. అంటే అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళకి తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు బాగాలేకపోవడం వల్ల వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అన్ని గురుకులాలు కానీ ఆశ్రమ స్కూళ్ళల్లో చదివి ఉన్నారు. కానీ వాళ్ళు 2014 తర్వాత వాళ్ళు ముందు చదివినప్పుడు 2014 తర్వాత ఈ జీవో తీసుకురావడం వల్ల 124 జీవోలు ఏంటంటే అదర్ దెన్ తెలంగాణ ఆప్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందంటే ఆ ముంపు మండలాల్లో పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రలో కలపడం వల్ల ఆ మండలాలు చూపెట్టట్లేదు. సో మేము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేము పుట్టి పెరిగినప్పుడు కూడా, మన స్థానికత తెలంగాణ అయినప్పుడు కూడా, తెలంగాణ జిల్లాలో పుట్టి ఉన్నప్పుడు కూడా అక్కడ ఏంటంటే ఆ మండలాలు కాకపోవడం వల్ల మేము అదర్ దెన్ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది డిస్ట్రిక్ట్ దగ్గరకు వచ్చేసరికి. సో దీనివల్ల మమ్మల్ని నాన్నలోకలు పరిగణిస్తున్నారు. మేము గ్రూప్ 2, గ్రూప్ 4 వీటికి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మమ్మల్ని నాన్నలుగా గుర్తిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 4లో చాలామంది కొంతమంది క్వాలిఫై ఉన్నారు. క్వాలిఫై ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అదర్ దెన్ తెలంగాణ ఉండడం వల్ల 5%కి ఎలిజిబుల్ చేస్తున్నారు. ఇప్పుడు 95% లోకల్కి, 5% నాన్ లోకల్కి అనేసి 124 జీవో ప్రకారం కన్సిడర్ చేస్తున్నారు. కానీ మేము 95%కి మేము ఎలిజిబుల్ అయినప్పటికి కూడా మమ్మల్ని నాన్ ఎలిజిబుల్గా చేస్తున్నాం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని దీన్ని సీఎం గారు, మా జిల్లా మంత్రులైన డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన బట్టి గారు, వ్యవసాయ మంత్రి అయినా కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే పొంగులేటి సీనన్న గారు కూడా రెవెన్యూ శాఖ మంత్రి వారిగా ఉన్నారు. వీళ్ళంతా కొద్దిగా మానవతా దృక్పథంతో ఈ ముంపు మండలం చదివిన విద్యార్థుల సానుకూల దృక్పథంతో మా యందు దయతో కరుణించాలని, మా యొక్క సమస్యని త్వరగతిన ఈ టీఎస్పీసీ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చే లోపల పరిష్కరించాలని మేము మానవతా దృక్పథం కోరుకుంటున్నామండి. ఏమైందమ్మా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం బంజేరుపల్లి గ్రామం. ఈ ఎరుకుర్తి శివారు లోపల భూమి ఉన్నది. ఇది మా అన్నయ్య పేరు మీద 1989లో రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా డాక్యుమెంట్ ద్వారా ఈ భూమిని ఈయన కొన్నాడు. అప్పుడు 89లో కొన్ని, అంటే 1995, 96 నుంచి 2005 వరకు కాస్ట్ చేసి ఉండగా వీళ్ళ సొంత తమ్ముడు, నారాయణ, బబ్బూరు నారాయణ, స్థానిక రెవెన్యూ శాఖ వాళ్ళతో కుమ్మక్కై, స్థానిక పోలీస్ శాఖతో కుమ్మక్కై వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మొన్ననే పోలీస్ కేసు పెట్టిన వాళ్ళ మీద చాలా విశ్వస్తాన్ని ఈయన భూమి ఇప్పియమని గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి నివాసం ఇద్దామని ఈ డాక్యుమెంట్ తెచ్చారు. నాది కదా తమ్ముడు వాళ్ళకి వచ్చిండు, ఆగం చేసిండు. బంజేరుపల్లెల్లే ఉన్నాము. ఇక భూమి వంటి ఇస్తలేడు, నీది లేదు పోమంటాడు సబ్సిడా. కొడుకుల జీతాలు తిన్నాడు. ఆడికెళ్ళి 33,000 దాకా తెచ్చిండు. అవి అన్నీ తిన్నాడు. నీకు భూమి లేదు ఏం లేదని చెప్తాడు. కబ్జా చేయలే, ఏం చేయలే. ఫస్ట్ కూడా చేయలే మేము. నా కొడుకులు చేయలేదు, మేము పెట్టలేదు. వాడు అదర కొడతాడు తమ్ముడు. పొద్దున్న సొంతం పెట్టి ఈ పేరు మీద చేయించింది. అసలు యాక్చువల్గా ఈ డాక్యుమెంట్ ఇది 1989లో డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ స్టేషన్ గన్పూర్ ద్వారా నమోదు చేసుకున్నాడు. ఇట్టి భూమిని వీళ్ళ తమ్ముడు నారాయణ, బబ్బూరు నారాయణ అక్రమంగా స్థానిక రెవెన్యూ శాఖ ధర్మసాగర్ గారు కుమ్మక్కై ఇట్టి భూమిని వాళ్ళ కొడుకు 2వ కుమారుని పేరు మీద నమోదు చేయించుకున్నాడు. దీనిపై భూ బదిలీల చట్టం 1977 యాక్ట్ ప్రకారంగా తగు చర్య తీసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కలెక్టర్ గారికి ఆదేశించగలరని మేము కోరుతున్నాం. పోతాం, ఇప్పుడే పోతాం. ఇప్పుడే మొదటిసారా మీరు రావడం? ఇప్పుడే పోతాం.